చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నమస్తే శ్రీలీల గారు. నమస్తే అండి. ఆర్థిక వ్యవస్థ గురించి, కుటుంబ నేపథ్యాల గురించి అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి P4 గురించి విచిత్రంగా మాట్లాడడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసలు తెలివుండి మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా అంటే ఈ రోజున గౌరవంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తన తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు, అసలు ఆ మాటలు అనొచ్చా అనకూడదా, నేను ఒకప్పుడు సీఎంగా చేసి వచ్చాను, మరి వాళ్ళంతా అధికారంలో వీళ్ళు ఉన్నప్పుడు 23 మంది ఉన్నా కూడా ఏ విధంగా వాళ్ళు వీళ్ళని ఢీకొన్నారు, ఏ విధంగా నిలబడ్డారు అనేది మానేసి ఏదో అసలు పిచ్చి మాటలు మాట్లాడుతూ నోటికి ఏదొస్తే అది. అసలు ఈయనకి తెలుసా అసలు ఈయన ట్యాక్స్ కడుతున్నాడా? ఫస్ట్ 2.0 జగన్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. కరోనా టైంలో కార్యకర్తలకు సరిగ్గా చేయలేకపోయాడంట. ఏం చేయలేకపోయాడంటే బ్లీచింగ్ జల్లుకోండి, పారాసెటమాల్ వేసుకుంటే కరోనా పోయిద్దని చెప్పిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఎవరైతే దళిత డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారో మరి మాస్కులు లేవని అడిగితే మరి అతన్ని రోడ్లో ఒక పిచ్చోడిని చేసేసి ఏ విధంగా బంధించి ఇబ్బందికి గురి చేసి ఆయన చనిపోయేదానికి కారణమయ్యారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఈ రోజున తల్లి, చెల్లి, బాబాయ్ కూతురు మరి ఇన్ని రకాలుగా ఉంది. నువ్వు ఏది పట్టించుకున్నావు? ఏం చేసావు రాష్ట్రానికి? అసలు P4 గురించి కాదు, అసలు అంతకుముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించావు? ప్రజాప్రతినిధిగా ఉండి మరి ప్రజల గురించి ఏ విధంగా నువ్వు బాగోగులు చూసుకున్నాడంటే ఆయన వరగబెట్టింది ఏదీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. పిల్లికి కూడా బెచ్చం పెట్టిన జగన్మోహన్ రెడ్డి P4 అంటే ఏంటో తెలుసుకోకుండా మాట్లాడటాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? నిజంగా ఈ రోజునండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున అన్ని చర్యలు కూడా చేపడుతుంది. పేదరిక రహిత రాష్ట్రాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు 2020 విజన్ అంటే అందరూ కూడా నవ్వుకున్నారు. నవ్విన నాపచేనే పండిద్ది అన్నట్లుగా ఈ రోజున సైబరాబాద్ను చూస్తుంటే ఒక వెలుగు వెలిగిపోతూ ఉంది. మరి అదే విధంగా అదే నిలువెత్తు సాక్ష్యం మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆయన ఎలా ఆలోచిస్తారు, భవితకి ఎవరు బంగారు భవిష్యత్తుని ఏ విధంగా అందిస్తారు అనేది చూడాలంటే వీళ్ళకి ఎవ్వరికి కూడా తెలియదు. వీళ్ళందరికీ అవన్నీ తెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళదు కదండి వీళ్ళ పరిపాలనలో. అది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి అవగాహన లేని మాటలు, అర్థం కాని మాటలు. అంబటి రాంబాబు గారు కూడా నేను అంటున్నారు సంక్షేమ పథకాలు మరి సూపర్ 6 అంటే ఇతను P4 అన్నాడు అని. మరి నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న క్యూసెక్కుల వాటర్కి నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. మరి అసలు నాకు అర్థం కావట్లేదు పోలవరం అంటే పట్టిసీమ అంటే అని మాట్లాడారు. డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని నీటిపారుదల శాఖ మంత్రి డయాఫ్రామ్ వాల్ అంటే తెలియదని చెప్పి మాట్లాడారు ఆ రోజున అంబటి రాంబాబు గారు. మరి ఆయన కూడా ఈ రోజున మరి P4 గురించి మాట్లాడే స్థాయికి వచ్చాడంటే మనం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా అస్సలు ప్రజాప్రతినిధులుగా 11 మందిని ఎంచుకున్నారు. ఏదో మా కర్మగాలి మేము ఈ రోజున మీకు ఓట్లు వేసామా? మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి మా నియోజకవర్గం గురించి మరి ఏ రోజు కూడా మైకు ముందు పెట్టిన మాట్లాడిన పాపాను పోలేదు. మరి మాట్లాడితే అంబటి రాంబాబు గారు, ఈ రోజా గారు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్రజలందరూ ఈ రోజున ఇదే అడుగుతున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మరి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు బయటికి రానివ్వట్లేదు? ఎందుకు వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు? ఏ నిజానిజాలు బయటకు వస్తాయనా, లేకపోతే వీళ్ళు చేసిన చీకటి కోణాలన్నీ బయట పెడతారనా? కొత్తగా వచ్చిన వాళ్ళకి పెద్దగా అవగాహన లేదు, జనంలో ఎలా మాట్లాడాలో తెలియదు. రేపు అసెంబ్లీ సాక్షిగా వెళ్ళినా కూడా అక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏ విధమైన క్వశ్చన్స్ వేస్తే ఏం సమాధానం చెప్తారని జగన్మోహన్ రెడ్డికి నిజంగా భయం వేస్తుంది ఈ రోజున. బుద్ధి జ్ఞానం లేని జగన్ రెడ్డి బుద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా వింతగా ఉందంటూ తేల్చి చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.